శిష్యుడు: సడన్గా దేవుడు నా దగ్గరికి వస్తే నేనేమి చెయ్యాలో చెప్పండి స్వామీజీ. స్వామీజీ: ముందుగా దేవుడు నీ దగ్గరికి వచ్చాడో లేదా నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళావో కన్ఫర్మ్ చేసుకో నాయనా. ఒక డాక్టర్ గారు తన ఫ్రెండ్ ఇచ్చిన పార్టీకి వెళ్ళారు. అక్కడ చాలామంది ఆయన చుట్టూ చేరారు. ఒక్కొక్కళ్ళు తమ అనారోగ్యం గురించి ఆయనకి చెప్పి ఫ్రీగా సలహా తీసుకుని వెళ్తున్నారు. పాపం ఆయన కూడా అందరికీ మొహమాటం వలన చెప్పక తప్పలేదు. కాసేపు తర్వాత ఆయనకి ఒక ఫేమస్ లాయర్ గారు కూడా ఆ పార్టీలో కనిపించారు. ఈయన గారు నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళారు. డాక్టర్: ఏమండి, మీరు ఇంత ఫేమస్ లాయర్ కదా, మిమ్మల్ని కూడా జనం వచ్చి ఇలా విసిగిస్తారా? లాయర్: ఓ చాలా, అయినా నేను వాళ్ళకి కావలసిన సలహాలన్నీ ఇస్తాను. డాక్టర్: మీ ఫీజు చాలా ఎక్కువ కదా, మరి ఫ్రీగా సలహాలు ఇస్తారా? లాయర్: అలాంటిదేం లేదు, నేను తర్వాత రోజు పొద్దున్నే వాళ్ళందరికీ నా ఫీజు బిల్లు పంపించేస్తాను. ఇదేదో బాగుందనుకుని డాక్టర్ గారు తర్వాత రోజు తన క్లినిక్లో కూర్చుని ముందు రోజు రాత్రి తన దగ్గర సలహాలు తీసుకున్న వాళ్ళందరి పేరున బిల్లు తయారు చేసి పంపిద్దాము అనుకునేసరికి ఒకతను లోపలికి వచ్చాడు. డాక్టర్: ఎవరండి మీరు? ఆ వచ్చిన అతను ఇలా అన్నాడు: అయ్యా, నేను లాయర్ గారి గుమాస్తాని. నిన్న మీరు ఆయన దగ్గర ఏదో సలహా తీసుకున్నారంట కదా, సార్ బిల్లు పంపించారు.